హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానేరు నది తీరంలో ఉన్న ఎలగందల్ కోట. ఈ కోటను 1083 నుండి 1323 వరకు కాకతీయులు నిర్మించారు. తర్వాత ముసునూరి నాయకులు, కుతుబ్ షాహీలు, మొఘలులు మరియు నిజాంలు పాలించారు. శతాబ్దాలుగా ఇది శక్తిమంతుల చేతిలో కీలకంగా నిలిచింది. కోట చుట్టూ 4 మీటర్ల లోతు, 5 మీటర్ల వెడల్పు నీటి కందకం ఉంది. ఇందులో అప్పట్లో మొసళ్లను వదిలి ఉంచేవారు. దాంతో శత్రువులు దూసుకురావడం అసాధ్యం. 1774లో తూర్పు ద్వారానికి సమీపంగా కిలాదారు జఫర్ ఉద్ దౌలా అనే నిజాం అధికారి బృందావన ట్యాంకు నిర్మించాడు. ఆ ట్యాంకు పక్కన ఉండే ద్వారంపై ఉన్న 2 మినార్లు చార్మినార్ను పోలి ఉంటాయి. నిజంగా ఆకట్టుకునే నిర్మాణ శైలి. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం ఈ కోట నుంచి మానకొండూరు వరకు సుమారు 9 కిలోమీటర్ల అంతర్గంలో ఒక గుప్త మార్గం ఉండేదట. ఇది అత్యవసర సమయంలో రాజావారికి తప్పించుకునే మార్గం ఉండేదట. ఈ కోటలోని వీధులు, పచ్చదనం, నెమళ్ళు ఇవన్నీ చూస్తే సందర్శకులు ఫోటోలు తీయకుండా ఉండలేరు. కానీ 1905లో నిజాం మహబూబ్ అలీఖాన్ కరీంనగర్ జిల్లా కేంద్రంగా మార్చిన తర్వాత ఈ కోట ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది. ఇంత చరిత్రను కలిగి ఉన్న ఎలగందల్ కోటను మీరు సందర్శించకపోతే ఎలా? ఇది నిజంగా ఒక అద్భుత వారసత్వం. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు, రహస్య స్థలాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.